గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ ఫ్రమ్ మావిరా ఫర్టిలిటీ హాస్పిటల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అబౌట్ కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ అంటే who not desiring pregnancy, they need some safer method to stop the pregnancy. అండ్ ఇలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మనము ఏ టైంలో ఏం తీసుకోవాలి, సో వాటి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్గా మాకు వచ్చే కామన్ క్వశ్చన్స్, డాక్టర్ గారు మేము ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్ తీసుకున్నాము, అయినా మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, అసలు మేము తీసుకున్న కాంట్రాసెప్టివ్ మెథడ్ ఎందుకు మాకు ఫెయిల్ అయింది. సో ఇలాంటి కామన్ క్వశ్చన్స్ మాకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బిఫోర్ స్టార్టింగ్ ఎనీ కాంట్రాసెప్షన్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ అండర్ డాక్టర్ అడ్వైస్. సో మీరు ఓన్గా ఉండేసి మీ ఫ్రెండ్ చెప్పిందనో, లేకపోతే డైరెక్ట్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళేసి మీరు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఉండేసి మీరు ట్యాబ్లెట్ తీసేసుకోవడము, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఉండేసేసి డెఫినెట్గా ఉండేసేసి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మీకు ఇంకా వేరే ఏమన్నా అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకొని, సో అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మీదటే మీరు కాంట్రాసెప్టివ్ మెథడ్ అనేది వాడాలి. సో ఇన్ కేస్ ఉండేసేసి దేర్ ఈజ్ సమ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్వెన్షన్, అలాంటప్పుడు మీకు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అవసరం అయినప్పుడు కూడా మీరుండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ పరిస్థితి చెప్పి మీ బాడీకి అనుగుణంగా మీకు సూట్ అయ్యే కాంట్రాసెప్టివ్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పని. సో ఫస్ట్ ఉండేసి కాంట్రాసెప్షన్ అనేది మీ ఏజ్ బట్టి, అంటే మీ ప్యారిటీ బట్టి, అంటే మీకు ఆల్రెడీ 1 చైల్డ్ ఉన్నారా, లేదా మీరు నల్లి ప్యారసా, సో ఉండేసేసి మీకు ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, అలర్జీ, ఆస్తమా, ఇంకా హార్ట్ ప్రాబ్లము, కొంతమందికి మైగ్రేన్ హెడేక్, కొంతమందికి ఆల్రెడీ స్ట్రోక్ రావడము, ఇంకా ఇతరత్ర వేరే ఏమన్నా లివర్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, సో ఇంకా గాల్ స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇంకా ఉండేసేసి మీకు బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, సో ఇలాంటివన్నీ చెక్ చేసి పిమ్మటే మీకు ఉండేసేసి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో మీ అంతకు మీరు ఓన్గా ఉండేసేసి మేమంతా హెల్తీగా ఉన్నాము అని మీరంతకు మీరే సర్టిఫై చేసుకొని మీరు ట్యాబ్లెట్లు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది విని మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాంట్రాసెప్టివ్స్ హ్యావ్ గాట్ హార్మోన్స్. సో ఇలాంటి ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మనకి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అనేది చాలా పాపులర్ అయినాయి. కొన్ని బ్రాండ్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, ఐపిల్ అని చెప్పి, అన్వాంటెడ్ 72, సో ఇలాంటివన్నీ ఉండేసేసి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్గా మనకి మార్కెట్లో చాలా పాపులర్ బ్రాండ్స్. సో ఇలాంటివి వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చాలామంది పేషెంట్స్ తీసుకోవడము అనేది, దానికి తోడు ఫెయిల్యూర్ రేట్తో మా దగ్గరికి ప్రెగ్నెన్సీతో రావడము, సో ఇలాంటివన్నీ మేము చాలా కామన్గా చూస్తున్నవి. సో ఇలాంటివి ఏంటి అంటే, ఐపిల్ అనేది వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇట్ కంటైన్స్ ఏ హై డోసెస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. అండ్ ఇప్పుడు ఐపిల్ అనేది కూడా ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. The name itself suggests that it is an emergency, కానీ it is used like a regular contraceptive. సో మంత్కి ఒక 4-5 టైమ్స్ తీసుకోవడము, సో మళ్ళీ ఉండేసేసి 4-5 టైమ్స్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్వెన్షన్ తర్వాత ఉండేసి ఫస్ట్ టైం తీసుకొని తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్వెన్షన్ అయ్యి మాకు ఫస్ట్ పిల్ మాకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకోవడము, ఇది కరెక్ట్ కాదండి. సో ఏదైనా సరే ఇలాంటివి ఎమర్జెన్సీ అనేవి ఓన్లీ ఎమర్జెన్సీగానే వాడాలి, రెగ్యులర్గా వాడకూడదు. సో మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీకు ఉంది, మీ అవసరం ఏంటి అనేది మీరు మీ డాక్టర్ గారికి తో డిస్కస్ చేసిన పిమ్మటే మీ బాడీకి ఏ కాంట్రాసెప్టివ్ మెథడ్ సూట్ అవుతుందో అది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ విషయం మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. సో ఐపిల్లో ఉండేసి హై డోసెస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉండి, ఇది ఈ టాబ్లెట్ ఉండేసేసి ఈ 1.5 mg ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుందండి, 11 ఆర్జెస్ట్రాన్ ఉంటుంది. సో ఇది ఉండి ఆల్రెడీ ఉండి ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వకుండా చూస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉండి మీట్ అయినా కానీ ఎంబ్రియో ఉండేసేసి గర్భసంచిలో అతకకుండా ఉండేటట్లు చూస్తుంది. సో ఇలాంటివి మెకానిజమ్స్ ద్వారా ఉంటుంది. కానీ ఇప్పుడు ఐపిల్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్వెన్షన్ అయిన వెంటనే తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సో ఇప్పుడు అన్వాంటెడ్ 72 అంటే వితిన్ 72 అవర్స్ లోపల తీసుకోమని మనకి చెప్తున్నారు. సో దీని ఎఫికసీ అనేది యాజ్ సూన్ యాజ్ అంటే ఎంత తొందరగా తీసుకుంటే అంత ఎఫికసీగా
అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ కొంతమందికి ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే ఒక 2 అవర్స్లో వామిటింగ్ చేసుకుంటే ఈ పిల్ పనిచేయదు. సో ఈ పిల్ అంతా వామిటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పిల్ పనిచేయదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ పిల్ తీసుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. కొంతమందిలో నాసియా, వామిటింగ్, సో ఇలాంటివి, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకి మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. కొంతమందికి పీరియడ్స్ మిస్ అవుతాయి, అంటే రెగ్యులర్ మెన్సెస్ ఉన్నప్పుడు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలామంది ఇవి డిలేడ్ పీరియడ్స్ అని అనుకుంటారు, కానీ అది 100% కాదండి. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఏ కాంట్రసెప్టివ్ మెథడ్కి 100% ఎఫికసీ లేదు. సో ఇప్పుడు మనకున్న కాంట్రసెప్టివ్ మెథడ్స్ అన్నీ 100% కంటే తక్కువ ఉన్న ఎఫికసీతో వర్క్ చేస్తున్నట్టువే. మీరు ఎంత కరెక్ట్గా తీసుకున్నా కానీ 1% ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంది. సో ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది ఉండేసేసి ఏ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో తీసుకున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. సో అందుకే మీరు మీరు ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ కూడా వితౌట్ ఎనీ డాక్టర్ సజెషన్ మీరు తీసుకోకూడదు. మీ అంతకు మీరు ఓన్గా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా కండిషన్స్ పరిగణలోకి తీసుకొని మాత్రమే మీకు పిల్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి హార్మోన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయకూడదు అనమాట. హార్మోన్స్ అనేది అవాయిడ్ చేయాలి. అలాంటప్పుడు మనకి నాన్ హార్మోనల్ పిల్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో దానిని సహేలి అని ఒక పాపులర్ బ్రాండ్ అనమాట. ఛాయా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఆ బ్రాండ్ మనకి అవైలబిలిటీ ఉంది. సో అది ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి సింగిల్ కాంట్రసెప్టివ్ మెథడ్తో పాటు డబుల్ కాంట్రసెప్టివ్ మెథడ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు మీ సొంత వైద్యాలు మానుకొని ఖచ్చితంగా మీరు ఏ కాంట్రసెప్టివ్ మెథడ్కి వెళ్ళాలనుకున్నా కానీ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సో మీవి చాలా కండిషన్స్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీ ఏజ్, మీ ప్యారిటీ, మీ మెడికల్ కండిషన్, మీ హెల్త్ హిస్టరీ, సో ఇంకా ఉండేసేసి మీ మెన్స్ట్రువల్ సైకిల్, సో ఇలాంటివి ఎన్నో కండిషన్స్ తీసుకొని మీ పాస్ట్లో మీకు ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయో సో ఇలాంటివన్నీ మీ పరిగణలోకి తీసుకొని మాత్రమే మీకు సూట్ అయ్యే కాంట్రసెప్టివ్ మెథడ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ ఓన్ ప్రిస్క్రిప్షన్స్ స్టాప్ చేసేసి మీకు సూట్ అయ్యే కాంట్రసెప్టివ్ మెథడ్ వాడి దానివల్ల మీరు ఉపయోగపడతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.